من ذا الذي يشفع عنده إلا بإذنه يعلم ما بين أيديهم وما خلفهم ولا يؤوده حفظهما وهو العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. और भाई यहाँ पर जिन्नात का खतरा है। ओह सुपर। इतने औज़ बिल्लाहि मिनश शैतानिर रजीम। సేమ్ అదే అరుంధతి మూవీలో సంథింగ్ ఏంది పోతుంది ఏ కుछ जा रहे हो తరుణ్ 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 లే ఏమైంది తరుణ్ మీరు ఉన్నారని ఇక్కడ బాయ్ 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 ولا يؤوده حفظهما وهو العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు చేసినట్టు ప్రమోషన్ ఏదైనా చేస్తున్నా అనుకుంటారేమో, అలాంటిది ఏం కాదు. జస్ట్ మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయాలు చెప్పడానికి ఈ వీడియో అయితే కరెక్ట్ గా ఉంటుంది అని అనిపించింది. అందుకే ఈ వీడియోలో చివర్లో కొన్ని మాటలు అయితే చెప్పాను. తప్పకుండా ఆ మాటలన్నీ కూడాను వినండి. ముందుగా వీడియోని స్టార్టింగ్ నుంచి చివరి వరకు చూడండి. ఇదొక్క వీడియో రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ప్లీజ్. వీడియో స్టార్టింగ్ లోనే వీడియో లైక్ చేసి చూడండి అనేసి. ఇదొక్క వీడియో చాలా కష్టపడ్డాము, ప్రాణాలకి తెగించి మరీ వీడియో తీసాము కాబట్టి ముందుగా ప్లీజ్ లైక్ చేయండి. ये है इरम मंजिल है। ओके तो एक अलग किस्म की वाइब है अंदर घुसते की। గైస్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా ఎర్ర మంజిల్ ఫైనల్గా వచ్చేసా. यहाँ कोई है तो पी लो आप इधर हाँ। और హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ విహారీ, అనదర్ మోస్ట్ స్కేరియస్ట్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో నాకు ఈ వీడియోని అసలు ఈ లొకేషన్లోకి వస్తున్నప్పటి నుంచి చాలా గూస్ బంప్స్, చాలా ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట. ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ వీడియో తీయాలి అని చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. బట్ ఎప్పుడు నాకు ఛాన్స్ రాలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఇప్పుడైతే ఇక్కడ షూట్ చేయడానికి ఛాన్స్ వచ్చింది. సో ఆ ఎక్సైట్మెంట్లో ఫుల్గా ఉన్నాను అనమాట. మీరు కూడా ఎక్కడికని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ 100 లొకేషన్ ఎర్ర మంజిల్ లొకేషను. సో ఈ లొకేషన్లో నాకు ఎందుకంటే అంత టెన్షను, అంత ఆనందము, అవన్నీ పట్టరాని సంతోషంగా ఉంది. ఈరోజు నాకు ఈ లొకేషన్కి తీసుకొచ్చింది మన బ్రో షాడో హిల్స్ అజయ్ భాయ్. సో మన షాడో హిల్స్ వీడియోస్ చేస్తుంటాడు గైస్. సో తప్పకుండా మనోడి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలా కష్టపడి చాలా మోస్ట్ లొకేషన్స్ అన్నీ కూడా పెద్దటి హాంటెడ్ లొకేషన్స్ అన్నీ కూడా एक्सप्लोर చేస్తుంటాడు. సో ఒక నిమిషం తన గురించి తను మాట్లాడతాడు, తర్వాత మొత్తం एक्सप्लोर చేసేద్దాం. तो गाइस मेरे को तो मतलब हिंदी आप लोग को मतलब इतनी तेलुगु समझ में नहीं आई, फिर भी हिंदी में मैं अपना इंट्रोडक्शन दूंगा. मेरा नाम है काजिम, मेरा एक यूट्यूब चैनल है जिसका नाम है द शैडोज. मैं हैदराबाद के मोस्ट
100+ लोकेशंस को एक्सप्लोर इन्वेस्टिगेशन कर चुका Super. हूँ, ठीक है। तो ये मतलब इरम मंजिल आता है, सबसे टॉप 1 में इरम मंजिल है, खैरताबाद साइंस कॉलेज है। Okay. ऐसे बहुत सारे लोकेशन है जो अभी अपन आगे बढ़ते जाएंगे, पहले ये कवर कर लेंगे। Okay. तो भैया की स्टोरी ये है कि ये एक टाइम पे वो मतलब खंडर होने का रीजन ये है, एक टाइम पे ये महल था, ओके ठीक है। यहाँ पर निजाम वगैरह जो थे ना, उन लोग बनाए थे ये महल। उसके बाद से जो है खत्म हो गया ना, खत्म होने के बाद से ये अबैंडन हो गया। अबैंडन होने का रीजन अबैंडन होने का रीजन ये था कि मतलब ये टोटल क्लोज हो गया था, अबैंडन हो गया था। फिर यहाँ पे पैरानॉर्मल एक्टिविटी रिपोर्ट हुई, यहाँ आसपास मतलब लोग रहते हुए, लोग आसपास रहते, तो उन लोगों का बोलना था भाई यहाँ पर रात होते कि 12-1 बजे तक यहाँ से चिल्लाने की आवाजें आती ओके गाइस हे तरुण तरुण और तो यहाँ पर चिल्लाने की आवाज आते थे। ओके तो बहुत सारे ऐसे आवाज आए, सामान गिरने की आवाज आ रात में। ओके तो इसके बाद से अबैंडन हो गया। हाँ। तो थोड़े टाइम के बाद गवर्नमेंट ये डिसाइड करी कि यहाँ होटल बनाना चाहिए। ओके यहाँ होटल बनाए थे, होटल स्टार्ट करे थे। तो थोड़ा टाइम चली, उसके बाद जो है यहाँ के जो एक्टिविटीज थे, यहाँ के जो जिन्नात थे, उन लोग वो होटल को चलने नहीं दिए। वो होटल अबैंडन हो गई, जब से अब तक ये अबैंडन है। और भाई यहाँ पर जिन्नातों का खतरा है, ओ सुपर इतने जिन्नात है बोलो ना। आप ऊपर चलो, ऊपर के बाद आपको असली चीज मालूम होगी। గైస్ మన సదీకు జిన్నాతులే ఉన్నాయంట ఇక్కడ అంతా కూడాను ఈ తరం నేనైతే నోట్లోంచి మాట రావట్లే, నేను హాయ్ అని చెప్పేదానికి కదా. అంత పెద్ద లొకేషన్కి అయితే ఈరోజు వచ్చినాం. అయితే ఫస్ట్ టైం అయితే ఇంత పెద్ద లొకేషన్కి ఆల్రెడీ వీడియో ఏరే వాళ్ళు చేస్తుంటే చూసేదే వచ్చబడింది నాకు. కానీ అలాంటిది లైవ్లో ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఎట్లుంటుందో ఏందో చూద్దాం. కానీ సో చలో గైస్ ఆలస్యం లేకుండా త్వరగా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎందుకంటే ఇది ఎంత మోస్ట్ డేంజర్ లొకేషన్, అంత సెక్యూరిటీతో ఉండే లొకేషన్ కూడా. ఎక్కువ ఉండి ఏదైనా జరిగితే సిచ్యువేషన్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఈ హైదరాబాద్లో ఉండే ప్రతి లొకేషన్ కూడా ఇలాగే ఉంది. సో చలో कैसे चलना है भाई? ये डेड एंड है, थोड़ा अपन यहाँ जाएंगे, ठीक है। यहाँ ये देखो, जब हालात नहीं बंद करे। क्यों? ये बंद करने का रीजन समझ में नहीं आ रहा क्यों। तकरीबन यहाँ के जो रूम्स है टोटल बंद कर दिए। एक सबसे डेंजर रूम बताता हूँ आपको। और यहाँ पर रात में काला जादू भी होता है भाई यहाँ पर। ఓహో బ్లాక్ మ్యాచ్ కూడా అవుతుందంట తరం ఇక్కడ. ఇక్కడ బ్లాక్ కూడా చేస్తుంటారంట. ये वाला रूम ओपन है। ओह भाई बहुत टाइम के बाद आया मैं यहाँ पर। ओके और जैसी पहले बहुत फील हो रही। గైస్ నిజంగా చాలా పెద్దది అనమాట, చాలా డేంజర్గా ఉంది లొకేషన్ అయితే. మీరు చూడొచ్చు. ఇక్కడ చూడతారు. ये देखो, ये देखो, यहाँ ये देखो। औज़ बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिyyil अज़ीम। ఎవరది? ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिyyil अज़ीम। కాదు ఇదేంటి ఇది? అదే అరుంధతి సినిమాలో మొత్తం లాగ్ చేస్తుంటారు చూడు. గైస్ ఇది పట్టుకో, ఇది పట్టుకో. గైస్ ఇది చూడండి, అరుంధతి సినిమాలో ఎలా దీన్ని లాక్ చేసినట్టుంటారు అలా చేశారు. చూడండి అరుంధతి సినిమాలో ఎలా బ్లాక్ చేసి ఇలా డోర్ని ఏదో చేసినట్టుంటారు చూడండి, అలా ఉంది. అది పసుపు కుంకుమలతో చేశారు. అది కాదు, ఇది దారాలు కూడా కట్టారు చూడు. ఏదో సేమ్ అదే అరుంధతి మూవీలో వాడు పశుపతి గారు రాగా రాకుండా బంద్ చేసి పెడతారు రూమ్ లో, గదిలో సేమ్ అట్టే చేసి పెట్టినాం. मैं पकड़ता हूँ भाई। तो పోవాలంటే ఎలా ఉంది? ला तख़ुज़ुहु सीनतुन वला नौम लहु मा फ़िस समावाति व मा फ़िल अर्ज़ मन ज़ल्लज़ी यशफ़अु इंदहु इल्ला बिइज़्निहि यअलमु मा बैना अयदीहिम व मा ख़ल्फ़हुम व ला युहीतूना बिशैइन मिन इल्मिहि इल्ला बिमा शाअ वसिअ कुर्सियुहु वला यऊदुहु हिफ़्ज़ुहुमा। ये काला जादू कोई आगे कर रहा है? हाँ मतलब ये जो जादू टोना है ना भाई,
यहाँ पर लोग आते हाँ। ब्लैक मैजिक करते हाँ। और ऐसे बहुत सारे चीजें हैं जो यहाँ पर एक्टिविटीज होती ठीक ओके, है ओके। ये मतलब अबैंडन होने का रीजन था हाँ। ये मतलब जो निजाम वगैरह थे छोड़ दिए थे खंडर बन गई थी हाँ। कुछ गवर्नमेंट के रीजन की वजह से टोटली बंद हो गई थी हाँ। इसके बाद से ये काम हो रहे हैं ओके ओके इससे मतलब डेंजर चीजें हैं भाई अभी ऊपर का तो इतना डेंजर सीन है भाई शैतान का जिन बिस्मिल्लाहिर्रहमानिर्रहीम ఇక్కడ చూసావా क्या क्या दिखा कुछ బయట का दिखा सकता है उसको वाइट दिखा ఎక్కడ తను ఫ్రెండ్స్ నిజంగా బిల్డింగ్ ఎంత స్కేరీగా ఉందో అంతే ఒక్కొక్కటి జరుగుతూ చేస్తున్నట్లు అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడికి వచ్చిందా अली क्या कुछ फील हो रहा है कहते उसको हो गया कुछ हाई करके बोल रहा है फील हो रहा है थोड़ा जाएंगे अंदर जाके देखेंगे हाँ हेलो ए ఇక్కడ చూడు గైస్ ఇదేంటి బ్లడ్ ఉంది ఇక్కడ ये क्या है भाई आप पेंट है ब्लड है ब्लड है वो आई थिंक ब्लड ही दिख रहा हो हाँ हाथ तो लगाना चाहिए ब्लड ही दिख रहा हाँ हाँ क्योंकि एकदम अलग डार्क हो गया सूख गया ऐसा दिख रहा हाँ इधर ब्लड है ना ब्लड है ब्लड है वही हो रहा हूँ मैं कलर तो नहीं दिख रहा हो గైస్ బ్లడ్ లాంటివి కూడా ఉన్నాయి హలో ఇక్కడ ఎవరన్నా గోస్ట్లు లేక నెగిటివ్ ఎనర్జీలు ఉంటే మాకు రెస్పాన్స్ అవుతారా मेरे मेरे पैर का ओके 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 गएंगे अभी हाँ अभी सामने गएंगे वहाँ पर अभी वहीं से अपन हाँ अभी हम वो साइड जाएंगे हाँ वो साइड जाके ऊपर जाएंगे Okay. ऊपर बहुत ज्यादा क्रीपी है बहुत Okay. ज्यादा क्रीपी ऊपर ओके चलो मतलब मैं तो सर्वाइव नहीं कर सकता था ऊपर हाँ मैं जब अकेले सिंगल आया था भैया हाँ हाँ इतना बुरा भागा हो यहाँ से इतना बुरा भागा हो ఓకే గైస్ మనోడు వచ్చినప్పుడు అసలు తిరగలేకపోయాడంట అంత స్కేరీ అనిపించి వచ్చేసా అంటున్నాడు అంత భయంకరంగా ఉంటుంది పైన అయితే అనే విషయం అయితే చెప్తున్నాడు అది బయటకు వచ్చింది అక్కడ అటుపక్క చూడు అటుపక్క క్యాప్చర్ చేయి ఏం లేదు ఎంట్రికలు ఎన్ని సంబంధించి ఇక్కడ చూడు గాజులు చూడు గైస్ సంథింగ్ ఏదో చేస్తున్నారు ఇక్కడ भाई हाँ यहाँ पर जम्मू वाला रहते जरा हाँ वही भैया क्योंकि उसके बाहर रखते कि मेरी तबीयत बहुत खराब हो गई ఫ్రెండ్స్ అంటే ఇక్కడ నిమ్మకాయలు లాంటివి ఇలాంటివి కూడా వేసి ఉంటారు అది ఏదన్నా మీరు తగిలినా ఏదన్నా అయినా కూడా మీకు అవ్వచ్చు అనే మాట అంటున్నాడు మనోడు కాస్త హిందీలో మాట్లాడుతుంటాడు మీరు ఎక్కువగా ఏమనుకోకండి ముఖ్యంగా ఇక్కడ చాలామంది వచ్చి వీడియోలు ఎక్స్ప్లోర్ చేశారు అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను చాలా ఫీల్ అనిపిస్తూ ఉన్నిందంట చాలాసార్లు నాకు అదేంటి నేను అడుగుతున్నప్పుడు ఈ లొకేషన్ గురించి చెప్పారు అది చాలా డేంజరు నువ్వు చాలా జాగ్రత్తగా షూట్ చేసుకో అనే మాట అయితే నాతో అన్నారు గైస్ నేను ఇప్పటి నుంచి కాదు దగ్గర ఒక 2 years నుంచి అయితే ఈ లొకేషన్లో ఎక్స్ప్లోర్ చేయాలి అని ఫుల్గా ఆతృతతో ఉన్నాను అనమాట उधर किधर से क्या आया अम्मा साउंड सुने अम्मा सडन से पेरे तक ये भाई आगे कांटे आ रहे बहुत बुरे हाँ ओह गाइस మనోడికి పూస్ బాంబ్స్ వస్తున్నాయంట वाह बहुत टाइम के बाद आया यहाँ पर भाई इधर कोई
हमारे पास आ सकते हैं आप हमको देखते हैं वो हमको फील हो रहा है आपको सही का हम फेस कर सकते आप हमारे सामने आ सकते क्या ఫ్రెండ్స్ మా దగ్గరికి రండి నేను ఫేస్ చేస్తాననే మాట అయితే అంటున్నాను అనమాట ఈ మహల్లో దాదాపుగా 150కి పైగా రూమ్స్ ఉన్నాయి ప్రతి రూమ్లో కూడాను ఏదో ఒక తెలియని వస్తువు లేకుంటే గోడలకి ఏదో ఒకటి చారలు ఇలాంటివి మిస్టరీగా ప్రతి రూమ్లో కూడాను మేము ఈ మహల్లో చేసాము సో గైస్ ఎందుకంటే చాలా పెద్దది కదా ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్తే క్లియర్గా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుందని వాళ్ళకి నైటేషన్ నుంచి ఒక వైపు పంపిస్తున్నాను నేను ఒక వైపు ఉంటున్నా ఓరిని ఇంకా బ్లడ్ కదా क्या है भाई वो मेरे को भी नहीं समझ में आ रहा है मैं इससे पढ़े आया तो नहीं था ये हाँ अब दिख रहा है ब्लड है ఏంది అసలు అర్థం కావట్లా బ్లడ్ కన్ఫర్మ్ అది బ్లడ్ ब्लड दिख रहा है वो क्या करने का समझ में नहीं आ रहा है हाँ इससे पहले आया तो नहीं था भाई नहीं था समथिंग ये तरह तरह नहीं ये अंदर పోతుంది ఏ कुछ जा रहा है वो कुछ जा रहा है कुछ जा रहा है ఇట్లా వచ్చింది हाँ फोन नीचे गिर गया इधर कुछ नहीं गिरना ठीक है ठीक है ठीक है ले लग लगा नहीं हो रहा ये कुछ नहीं गिरना मेरे को ऐसा आ रहा हूँ मैं फोन पे ऐसे कोई टक्कर मार ना दिया हाँ పట్టుకో పట్టుకో పక్కన వేయట్లా గైస్ సంథింగ్ ఏదో అక్కడ క్యాప్చర్ అయింది నేను ఇలా పరిగెత్తుస్తున్నాను టర్న్ అలా వస్తున్నట్టు క్యాప్చర్ చేద్దాం అనేసి ఇలా వచ్చేసి నాకు ఎవరో మీదకి దుబ్బేసినట్టు అనిపించింది मतलब क्या कैप्चर हुआ ఏడు క్యాప్చర్ అయింది कुछ समथिंग शैडो कैप्चर हुई शैडो शैडो वो भी एक उसका फेस अच्छा हुई है। उसका फेस बहुत क्रीपी है आप नहीं ये करा एक्सपीरियंस नहीं करा वैसा नहीं देखा क्लियर से उसका फेस कैसा है पता है हाँ गैस చూడండి గూస్ బంప్స్ వస్తున్నాయి कंटिन्यू आ रही గైస్ నిజంగా చాలా క్రీపీగా ఉంది లైక్ మనము ఎప్పుడన్నా ఎక్కడ మోస్ట్ స్కేరియస్ లొకేషన్లలో చూస్తూ ఉంటాం కదా జిన్ ఫేస్ లాగా నాకు అలా ఫేస్ లాగా ఏదో ఒక క్రీపీగా కనిపించింది హలో ఇప్పుడు నాకు ఒక ఫేస్ కనిపించింది విత్ షాడోతో అది నిజంగా మీరు ఇక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీనేనా మీరే అయితే మళ్ళీ ఇంకోసారి इसके बाद కనిపిస్తారా हस्बुनल्लाहु व निअमल वकील क्या ऊपर को रास्ता कैसा है बाहर से ऊपर को गएंगे हाँ ऊपर से पढ़ो तुम वो कलिमा पढ़ो पढ़ो मुश्किल हाँ गेटो पढ़ो हस्बुनल्लाहु व निअमल वकील बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्लाहु ला इलाहा इल्ला हु हुवल कय्यूम इज़ा तख़ुजुहु सीनतु व ला नौम लहु मा फिस समावाति व मा फिल अर्द يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون بشيء من علمه إلا بما شاء وسع كرسيه السماوات والأرض ولا يؤوده حفظهما कहाँ से आवाज हो इधर ही कोई है लास्ट टाइम सुने आप हाँ ये जगह पे लास्ट टाइम मेरे पास बहुत मूवमेंट कैप्चर हुए इधर ये सर बहुत एक्टिविटी थे हाँ। और ऊपर तो भाई हाँ। अभी बोरों भी तो देखो आप हालत देखो बोरों तो भी ऊपर का बहुत डेंजर हालत है भाई Yes. नीचे बोरों में कुछ भी नहीं है हाँ और ए, उधर देखो। शैतान रजीम गाइस गाइस बिस्मिल्लाहिर्रहमानिर्रहीम
ఆడు చూడు ఏ ఆడు చూడు لم يلد ولم يولد గైస్ మనోడికి ولم يكن له కాస్త చూపు ప్రాబ్లం ఉంది, దానివల్ల ఆడు చూడలేకున్నాడు. తరుణ్ الله لا اله الا هو الحي القيوم لا تأخذه سنة ولا نوم له ما في నిజంగా గైస్ السماوات క్లియర్గా وما في الأرض. ఇప్పటికి 2-3 సార్లు కనిపించింది. ఊపర్కి రాస్తా ఐసాయి يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون بشيء من علمه إلا بما شاء وسع كرسيه السماوات والأرض وهو العلي العظيم. السلام عليكم ورحمة الله وبركاته. ఏమన్నా ఉందా బీభత్సమైన లొకేషన్ గైస్. जब से अपने पूछ चेंज हुआ एक्चुअली यहाँ कुछ कलर वगैरह हुआ था, ఓకే ठीक है, फिर से यहाँ कुछ स्टार्ट हो रहा था, हो नहीं सका लेकिन ఓకే ఓకే ఒట్నా ఖరాబ్ హో గియా. ఈ మహల్ చూడడానికి ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక్కడ జరిగే సంఘటనలు కూడా అంతే భయంకరంగా ఉంటాయి. ఈ మహల్లో చాలా బిజినెస్ లు ట్రై చేశారంట, కానీ ప్రతిదీ ఫెయిల్ అయిపోయింది. ఎందుకో తెలియదు. ఇక్కడ ఏదో మామూలు శక్తి కాదు, చాలా భయంకరమైన శక్తి ఉంది అని వీళ్ళందరూ కూడాను నమ్ముతున్నారు. पेंट हुआ यहाँ कुछ ओपन करने की कोशिश कर रहे हैं, लेकिन यहाँ की जो एक्टिविटीज थे ఏయ్ हस्बुनल्लाहु निअमल वकील. ఎవరది? మా ముందరికి రండి, మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం మాకుంది. ओहो మిమ్మల్ని చూసే ధైర్యం మాకుంది. మాకు చూసి మిమ్మల్ని కట్టుకునే ధైర్యం అయితే ఉంది. మీరు మాకు కనిపించవచ్చు. మిమ్మల్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలనేసి మేము చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేసి మరి వచ్చాము. अब्दुल भाई हाँ भैया। ये जो दिख रहा है डिजाइन, ये पूरे हाथ से तराजू से है, पूरे हाथ का डिजाइन है ऊपर का ये. ఓకే ఓకే గైస్ చూడండి, ఇదంతా కూడాను. भाई क्या हुआ? ఏమైంది ఏమైంది తరుణ్? भाई क्या हुआ क्या हुआ? ఆ, ये नीचे क्या कर दिया तुमने? ఆ, इमला कुछ ना ఆ, ये इमला क्या चलेंगे? క్లియర్గా कुत्ते भौंकना स्टार्ट कर दिए. कुत्ते भौंकना ये लग रहा है. इट कैप्चर చేసి నేను అప్పుడే వెళ్ళింది. ये कुछ टीवी చూసినా క్లియర్ క్యాప్చర్ అయిందా? క్లియర్ గా. भाई क्या हुआ అన్నా? ఏ నుంచి క్యాప్చర్ చేస్తా ఉన్నా ఈ మిల్లర్లోకి వచ్చిందా? ఈ మహల్లో ఉండే జిన్ను ఒక మాయ కలిగిన జిన్ను లాగా ఉంది. మాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క కెమెరాలో క్యాప్చర్ అవుతుంది, ఒక్కొక్క కెమెరాలో క్యాప్చర్ అవ్వట్లేదు. ఇంకొకటి మా కళ్ళారా కూడా కొన్ని చోట్ల కనిపిస్తుంది, అలాంటప్పుడు మా కెమెరాలలో క్యాప్చర్ అవ్వట్లేదు. కొన్ని చోట్ల కంటికి కనిపించకుండానే కెమెరాలలో క్యాప్చర్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మిర్రర్ లో చూసారు కదా, అది క్లారిటీగా షాడో మాదిరి అనిపించట్లేదు, కానీ తరుణ్ చెప్తున్నాడు క్లియర్ గా నేను చూశాను అక్కడ ఉన్నప్పుడు అనేసి. ఇదే విధంగా ఒక్కొక్కసారి లైట్ గా క్యాప్చర్ అయ్యి అవ్వనట్టుగా ఈ ప్లేస్ లో మొత్తం కూడాను మాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది. కుక్కలు అది అరుస్తుంది. వావ్ వావ్ Guys, చూడండి. Allah la ilaha illa huwa al qayyum la ta'khudhuhu sinatun wa la nawm. ఫ్రెండ్స్, కుక్క ఏమో ఫుల్గా అరుస్తుంది. సో చూడొచ్చు. వావ్ వావ్ వావ్, నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. ఇది ఇదే రూమ్. సో గైస్, ఈ చైర్ చూడండి.
यहाँ कोई बैठा हुआ है, यहाँ वैसा मतलब रखते चेहरों में। हाँ हाँ ये हाँ। देखो वहाँ बाहर देखो, ये देखो नॉर्मल से सीधा देखो, मतलब कोई बैठता करता वैसा। थोड़ा अंदर जाएंगे। ఇందాక ఇక్కడేనా ये बुश एरिया है, थोड़ा अपन आगे से चलते हैं। ఓకే కొద్దిగా బయట కూడా ఇష్యూ ఉంది కాబట్టి చూసుకొని తిరగాలి గాయస్. सबसे डेंजर बोल रहा हूँ अब्दुल भाई, हाँ ये साइड का एंट्रेंस हाँ और पीछे से वो साइड का एंट्रेंस है। ఓ बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ఇక్కడ చూడండి, డు నాట్ ఎంటర్ అంట. ओ भाई आते ही स्टार्ट आ रहे हैं यहाँ पे। ये देखो గాయస్, ఇలాంటి ప్లేస్లలో తీస్తేనే కదా అసలైన మజా. ఇలాంటి ప్లేస్లలో తిరిగితేనే కదా మనం ఏంటి, మనం ఎంతవరకు చేయగలుగుతాము, ఎంతవరకు ఉండగలుగుతాము అనేది మనకు ఒక అర్థమయ్యేది. ఏయ్ ఏయ్ ولم يكن له كفوا احد. من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. لا حول ولا قوة الا بالله العلي العظيم. మీరు ఇలా యాక్టివిటీలు చేసి ఇబ్బంది పెట్టడమే కాదు, మీకు ఇష్టం ఉంటే మా ఎదురుకి రావచ్చు. నిజంగా చెప్తున్నాను కానీ ఈ ప్లేస్లోకి వస్తే నిజంగా చెప్తున్నాను, ఏదో తెలియని ఒక టెన్షన్ వస్తుంది. అంటే లైక్ ఇన్ని ప్లేస్లలో మనం ఎక్స్ప్లోర్ చేసింది వేరు, ఈ ప్లేస్లో ఎక్స్ప్లోర్ చేసేది వేరు అనే ఒక ఫీల్ అయితే అనిపిస్తుంది అనమాట. ఎందుకో ఇక్కడ మామూలుగా ఉండే జిన్ శక్తుల కంటే చాలా పవర్ఫుల్ జిన్ శక్తి ఉందని నా మనసు గట్టిగా అనిపిస్తుంది. అవుతారా? మామూలుగా ఉండేదానికంటే చాలా గట్టిది, పెద్దదే ఉన్నట్టు అనిపిస్తుంది. चलो तुम पढ़ते ही चलो, देखेंगे वो कैसा कैसा रिएक्ट हो रहा है कि और ज़्यादा एक्टिविटीज होती है। हाँ वही चाहिए हमको, इसलिए मैं बोल रहा हूँ गाइस, మీకోసము మీకు రియాక్ట్ చేయించాలని. नहीं लो कुछ भी नहीं, कर दो. لا تأخذه سنة ولا نوم له ما في السماوات وما في الأرض من ذا الذي يشفع عنده إلا بإذنه. చూడండి గైస్, ఇలాంటివి కొన్ని అంటే లైక్ ఎవరన్నా ఆకతాయిలు వచ్చి గీసినవి ఉంటాయి, అలాగే కొన్ని నార్మల్గా ఎవరన్నా చేతబడుల కోసము గీసినవి కూడా ఉండే అవకాశం కూడా ఉంది. అది మనం ఏది నిజము ఏది అబద్ధం అని కూడా క్లారిటీగా కొట్టి వేయలేమన్నమాట. చూడండి ఒక్కొక్క రూమ్ ఎంత భయంకరంగా, ఎంత స్కేరీగా ఉందో. లైట్ బంద్ అయిపోయింది. ఇది ఎంతసేపు ఫుల్ పెట్టుకున్నా కూడా ఏమిది लाइट हो गई యా सही इधर लाइट ఉందంట. बहुत एनर्जी है ना, बहुत है बहुत है. हाँ इसलिए देखो ये मामूल से तो हम नाइट पूरा चलेगा हमको. हाँ हाँ ये बहुत जल्दी हो गया गाइस. ఈ నైట్ ఈ లైట్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక 3 గంటల వర్షం వస్తుంది, కానీ ఇప్పుడే అయిపోయింది చూడండి. नहीं नहीं ये निकाल ये निकाल दो, ये नहीं मेरा ये सेट करेगा. అది మామూలుగా ఎడిపోకని చూస్తాను సౌండ్. గైస్ మనోడి లైట్ ఎట్లా ఉన్నింది, అక్క లైట్ తీసుకున్నాడు. ఇందాక ఈ పక్కన శబ్దం వచ్చింది. చూడు వాయిస్ ఉన్నారా ఆవాజ్. ఏయ్ జవాన్ తరుణ్ లే ఏమైంది తరుణ్? ఎవరో లాగారు వెనక, ఆడ అరుపు వచ్చింది, తిరిగి చూసా ఎవరో లాగారు మారిపడి అయ్యా భూతపడి బయట. ఏ
आपको समझ में नहीं आता क्या? हम कुछ भी गलती इंटेंशन से नहीं है, अटैक करो ना को अभी इसी पहले भी उधर भी अटैक करे. तरुण జాగ్రత్తగా ఉండు తరుణ్. भाई मार नहीं पड़ी ना, ज्यादा नहीं पड़ी ना. తగిలిందా? ఎక్కువ తగిలిందా ఏమన్నా? సప్పని వెనక్కి ఇటు పట్టుకొని ఎవరు మనిషి పట్టుకుని లాగారు చూడు. నాకు కూడా ఇందాక అలాగే జరిగింది. నాకు కూడా ఈ లైట్ ఇచ్చేసినప్పుడు సేమ్ అలాగే జరిగింది. సప్పని ఇటు పట్టుకొని లాగేసింది. అప్పుడు నేనంతా మేలు అది చూసి నా అవతల పక్క బొక్కలే లాగేస్తున్నారు కదా. ఇటు స్కిడ్ అయిపోయి ఎర్రంగానే ఇటు పడింది. इतना इनकी तेजी तो समझ में नहीं आ रही. वो क्या बोल रहे? औज़ बिल्लाहि मिनश शैतानिर रजीम. సమయం చూస్తుంది. ఏ రూమ్ నుంచి వస్తుంది? గైస్ ఓకే, నువ్వు అక్కడే ఉన్నావు కదా, మేము నీ దగ్గరికి రావచ్చా? మేము నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాము, నిన్ను మేము ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాము. మేము రావచ్చా నీ దగ్గరికి? నువ్వు నిజంగా మంచిని కోరే జిన్వా లేకుంటే చెడును కోరే జిన్వా? చూడండి గైస్, చూడండి 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 చూడండి. అదే నాకు లాగింది. ఇటుపక్క పోతే అటుపక్క, అటుపక్క పోతే ఇటుపక్క. అసలు ఎటుపక్క నుంచి ఎటుపక్కకి రూట్ కూడా అర్థం కావడంలా. అవుతారు ఎటుపక్క నుంచి ఎటుపక్కకి రూట్ కూడా. ఇది చూడు, ఇది చూడు, బొగ్గు పెట్టారు చూడు. ब्लिंक हो रहा लाइट. గైస్ ఇది చూడండి చూడండి చూడండి. ఈఎంఎఫ్ మీటర్ కూడా ఆన్ చేశాడు. पढ़ो कुछ और सूर्य पढ़ो, उसको रिएक्ट करो, कुछ देखेंगे. लम यलिद वलम यूलद वलम यकुल लहू कुफुवन अहद. कुल हुवल्लाहु अहद अल्लाहु समद. लम यलिद वलम यूलद वलम यकुल लहू कुफुवन अहद. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. ఏయ్ ఎక్కడ ఉన్నావు? నీకు మేము తిరుగుతుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? रेड तक जा रहा, पूरा रेड तक जा रहा. रेड ठीक है చూడండి. कहीं का भैया है? एक ही है, उसका फैमिली पूरा है इधर. बहुत जिन्नात है भाई. हाँ बहुत है, एक ही नहीं है, फैमिली पूरा है. कंटिन्यू आ रही, रीडिंग आ रही भाई. हाँ ఓకే 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 రిలాక్స్ గైస్. ఎక్కడి నుంచి వచ్చింది అది? బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. భయంకరంగా फ्रेंड्स बहुत अलग हो रहा है इस बार. हाँ बहुत हटके हो रहा है इस बार. हाँ అర్జున్ దీని తీసుకొచ్చి వస్తుంది. हाँ. సో మనోడు చెప్తున్నాడు చాలా ఎక్కువ క్రీపీగా తయారైంది ఇప్పుడు అంటున్నాడు. आओ भैया और कुछ ऊपर है बोला ना, आओ देखिए ना, यही है ऊपर. बहुत है, बहुत बड़ा अभी है भाई. हाँ गएंगे भैया, गएंगे पूरा घूमेंगे आज. इसको ये रामंजिल को मैं पूरा सा पूरा एक्सपीरियंस करना है. సో గైస్ ప్రతి రూము ప్రతి ప్లేస్ కూడా నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలని ఫుల్ ఆతృతగా ఉన్నా అనమాట.
సో రండి నాతో పాటు మీరు కూడా అంతే ఎక్సైట్మెంట్గా ఉంటారు. అంతే చూస్తూ ఉంటారు. कैसे जाना है? ఇంకా పైన ఉందంట. మొత్తం ఎంత పెద్ద ఉంది. వా బయట నుంచి చూసావు కదా. గ్యాస్ చూడండి, లోపలికి ఎంటర్ అవ్వగానే చూడండి. सलाम वालेकुम. तुम लोग को नुकसान पहुंचाने नहीं है, दूर रहो. నాకు తెలిసి ఈరోజు ఇక్కడ నుంచి బయటికి పోతాం లేదా బయటికి పోతాం ज्यादा बाथरूम में ही रहते हैं ना वो. हाँ बाथरूम में ही रहते. हाँ. సో ఫ్రెండ్స్ మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను కదా బాత్రూమ్లలోనే ఉంటుందని. ఓకే, మీరు ఈ ఈఎంఎఫ్ మీటర్ని యాక్టివేట్ చేసి మా చుట్టూనే తిరుగుతున్నారా లేదా చెప్తారా? भाई बहुत ज्यादा प्रेजेंस है जी. देखो राइट तक जा रही पूरी. ఓకే హౌ औज़ बिल्लाहि मिनश शैतानिर रजीम. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. దాని నుంచి లాగిన దాని నుంచి ఏదో పట్టేస్తా ఉంది, ఎవరో పిలుస్తున్నట్టు పిలుస్తా ఉన్నారు. అవునా? ఏడికి నువ్వు వాడు పోయేది రా, ఏదేదో థాట్ వస్తూ ఉంది. అవునా? ఏం తర్వాత ఏమో रख दूंगा. नहीं, उसको कोई बुलाता है इधर आ करने का फील ఏమన్నా కానీ జాగ్రత్తగా ఉంది సరేనా. ఈ మహల్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మా మైండ్లను కూడా కంట్రోల్ చేస్తూ వచ్చింది. మీరు ఉన్నారని ఇక్కడ బాయ్ 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 माहौल बला कुव्वत इल्ला बिल्लाहिल अलीयुल अज़ीम. బాయ్ इल्ला बिल्लाहिल अलीयुल अज़ीम. ఎందుకు అటాక్ చేస్తున్నారు? कुछ प्रॉब्लम है क्या आपको? भाई कोई पुश करे जी मेरे को. आपको भी वस्तंगा मुग्गरకి అయింది. देखो अब ये मत देखो भाई, पूरी ब्लिंक हो रही. देखो या कोई है मतलब अपने आसपास. చూడండి చూడండి guys, कोई है अपने आसपास. वही मैं बोल रहा हूँ, कोई कंफर्म बहुत बड़ा है. पहली बार हुआ था मैं कोई पुश कर रहा था, देखा. हस्बुनल्लाहु व निअमल वकील, मेरे साथ मेरा अल्लाह है. हो भाई बहुत बुरा एक्सपीरियंस है, बहुत टाइम के बाद आया मैं यहाँ. జతన్ భయ్యా జతన్. లైన్ అటాక్ చేసి అదే గైస్, ఒకరిని పోతే ఒకరిని అటాక్ చేసి, అంటే ఎంత ఎక్కువ డేంజర్ అటాక్ చేస్తే అంతగా వెళ్ళిపోతారు వీళ్ళనే ఉద్దేశంతో చేస్తున్నారు. మీరు అటాక్ చేసినా కూడా నేనైతే పోను, నేను ఇక్కడే ఉంటాను. మీరు వాళ్ళని అటాక్ చేస్తారు, నన్ను కూడా అటాక్ చేస్తారని తెలుసు. ఆల్రెడీ నన్ను అటాక్ చేశారు కాబట్టి చూడు నా ఎప్పుడు పోయా అది చూడు. చూడండి ఎంతెంత పాతటి ఎలా ఉన్నాయి. మిమ్మల్ని జస్ట్ మీ ఈ యొక్క స్థావరాన్ని చూసేసుకొని వెళ్ళిపోతాం మేము, అంతే తప్ప మేము ఇక్కడే ఉండిపోము. మాకు అవసరం లేదు కూడా. మాకు ఈ ప్లేస్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి, జస్ట్ చూడాలి అనేసి. నాకు తెలిసి ఈ రోజు అయితే బయటకు పోవాలని అనిపిస్తుంది నాకైతే. ఈ సిచ్యువేషన్ బట్టి బయటకు కానీ పోతాం ఉద్దేశం లేదు, ఇక్కడే ఉండిపోవాలని. చూడొచ్చు पूरा साइलेंट हो गया. ఇప్పుడు మళ్ళీ ఆడికి వచ్చిందిరా. అవునా? క్యాప్చర్ అయిందా? క్యాప్చర్ అయింది దీంట్లో క్లియరా? మీరు కనిపిస్తున్నప్పుడు మేము రావడానికి ప్రయత్నిస్తాము. మమ్మల్ని దయచేసి అటాక్ చేయొద్దండి. మేము కేవలం మిమ్మల్ని చూసి ఆనందించడానికే వచ్చాము, అంతే తప్ప మిమ్మల్ని ఏదో చేసి ఇబ్బంది పెట్టి ఉండే రకం కాదు మేము. అర్థం కావట్లేదు అసలు నాకే ఎందుకు కనబడుతున్నాయి. లే అందరికి కనిపిస్తుంది, అందరికి ఫీల్ ఇప్పుడు అందరికి కనిపిస్తుంది, అందరికి ఫీల్ అవుతుంది కదా. భయ్యా ये सरदार है, ये नीचे जाएंगे. यहाँ पर भी बहुत एक्टिविटी कैप्चर होते हैं. हाँ चलो चलो चलो. हस्बुनल्लाहु व निअमल वकील.
డైమండ్ అలాగే అనుకున్నా కొంప తీసి ఇలాంటి మహల్లలో డైమండ్ దొరుకుందా మనకి ప్లాస్టిక్ దొరకాల్సింది. ओह क्या है भैया है कुछ डाइनिंग हॉल है ఇలాగే వచ్చిందా ఓ చాలా భయంకరమైంది తరుణ్ गाइस ये क्या है भैया पूरा जला हुआ है ना दिख रहा है आग लगी है और भूखा है ये भी मुझे कंटिन्यू आ रहा है भाई जो ना हाँ हां हाँ అవునా క్యాప్చర్ చేయి क्या चल रहा है వస్తున్నా गाइस हाँ ये किधर भाई आवाज आ रही कुछ तो आवाज आ रही हाँ गाइस लाहौल वला क़ुव्वत రే ఇది చూడు మిర్రర్ లో చూడు औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम कुल हुवल्लाहु अहद अल्लाहु समद लम यलिद वलम यूलद वलम यकुल लहु कुफुवन अहद गाइस तरुण అది మన చుట్టే తిరుగుతుంది कुछ करेगा बहुत जतन से रहना है ओके कितना जतन से रहता उतना अच्छा रहेगा आई थिंक गाइस हाँ ఓకే ఓకే ఆ రहा ఇది మనోడు కాస్త ఆల్రెడీ ఈ లోకలోడు కాబట్టి తిరిగి చూశాడు కాబట్టి చాలా వరకు మనల్ని తిరిగి చూపించగలుగుతున్నాడు ఓ సీక్రెట్ రూమ్ बिस्मिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम हस्बुनल्लाहु व निअमल वकील कुल हुवल्लाहु अहद अल्लाहु समद लम यलिद वलम यूलद జిన్ను లేకుంటే నార్మల్ అవుతారా దగ్గరికి వస్తుంది భయంకరంగా రూపం ఉంది. కానీ జిన్ ఇంకా వేరే విధంగా ఉందేమో అనిపిస్తుంది నాకు లేకుంటే దానికన్నా భయంకరంగా ఉండేది అవకాశం ఉంది ఇంత పెద్ద లొకేషన్ నాకు తెలిసి భయంకరంగా ఉండేది ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇంత పెద్ద లొకేషన్ గోస్ట్ హంటింగ్ లో ఇదే ఫస్ట్ టైం. నేను కూడా ఆల్మోస్ట్ నేను కూడా సో గైస్ ఆఫ్టర్ ధూముడెం పేరు తర్వాత ఇంత పెద్ద లొకేషన్లో షూట్ చేయడము ఇదే నాకు ఫస్ట్ టైము. నిజమా గైస్ వేరే లెవెల్ అనమాట. भाई 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 आराम से आराम से आराम से आराम से लाहौल वला क़ुव्वत इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम लाहौल वला क़ुव्वत అంటే నేను చెప్పానని నా పైన అటాక్ చేస్తున్నావు కదా, ఓకే నువ్వు అటాక్ చేయడానికి చూడు. पानी ले भाई पानी नहीं ले पानी शिट అదే పరిస్థితి ఇందాక తరగబడ్డా. छोड़ दो पकड़ लो कुछ उधर से ऐसा है ना ये दवा ये सब जैसा है हो गया. भाई सही है तबीयत निकल जाएंगे बाहर. ఇప్పుడు ఏం लाहौल वला क़ुव्वत इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम अल्लाहु ला इलाहा इल्ला हुवल हय्युल क़य्यूम ला तख़ुज़ुहु सिनतुन वला नौम मा फ़िस समावाति व मा मन ज़ल्लज़ी यशफ़उ इंदहु इल्ला बिइज़निहि यअलमु मा बैना अयदीहिम व मा ख़ल्फ़हुम वला युहीतून बिशैइन मिन इल्मिहि इल्ला बिमा शाअ वसिअ कुर्सियुहु समावाति वल अर्ज़ वला यऊदुहु हिफ़्ज़ुहुमा व हुवल अलियुल अज़ीम. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम कुल हुवल्लाहु अहद अल्लाहु समद लम यलिद वलम यूलद वलम यकुल लहु कुफुवन अहद. भाई क्या हुआ इनको? अब्दुल भाई हाँ सब ठीक ठीक हाँ ठीक. क्या हुआ? वो बुलाए. कौन बुलाए? दिखा मेरे को वो दिखा बुलाया वो. कौन कौन बुलाए? बुलाया दोस्त बुलाया दोस्त भाई किसका दोस्त? दोस्त बुलाया. भाई किसका दोस्त? भाई दोस्त अपन बुलाया. तीन जने छे यहाँ. हाँ अपन 3 जने छे भाई. नहीं दोस्त बुलाया. कोई भी नहीं है आपका दोस्त यहाँ पर. ए
भाई ओ भाई दोस्त हमारा दोस्त सदीक बुलाया सदीक हाँ गोश्त बोलेगा ना मुझे सदीक कौन है गोश्त चिन्नी भाई आप राइट है लम यलिद वलम यूलद నేను ఇప్పటి వరకు ఎన్నో 100 ప్లేసెస్కి వెళ్ళాను. వెళ్ళిన ప్రతి చోట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హర్రర్ ఫీల్ ని ఎక్స్పీరియన్స్ చేశాను. కానీ మొట్టమొదటిసారి ఈ మహల్లో హర్రర్ ఎక్స్పీరియన్స్ తో పాటు భయాన్ని కూడా ఫేస్ చేశాను. నిజంగా మేము ఊహించలేదు ఈ మహల్లో ఇంతగా ఎక్స్పీరియన్స్ అవుతాము అని. మేము వెళ్ళినప్పటి నుంచి ఇక్కడ ఎవరో ఒకరికి అటాక్ చేయడము, ఏదో ఒకటి ఇబ్బంది జరగడము వస్తూనే వచ్చింది. నిజంగా ఆ క్షణంలో నన్ను ఎవరో తోసేసినట్టు, నా బాడీలోకి ఏదో ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది. నా కంటికి ఏదో ఒక వింతైన ఆకారం కనిపిస్తూ నన్ను పిలుస్తున్నట్టు, నన్ను అట్రాక్ట్ చేస్తున్నట్టు అనిపించింది. అంతలోపల నా మైండ్ కాస్త కంట్రోల్లోకి డైవర్ట్లకి తెచ్చుకున్నాను. మన సూరాలు కలిమాలు చదవంగానే వెంటనే నాకు ఎలా అయిపోయిందంటే, నా పరిస్థితి నేను మోయలేనంత బరువు నా మీద పడితే ఎలా బాడీ మొత్తం కూడాను అన్కంఫర్టబుల్ అయిపోతుందో అలా నీరసించిపోయానన్నమాట. ఎక్కువగా వాటర్ దాహం వేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా పూర్తిగా నీరసం అయిపోయాను. ఇక ఆపేసి వెళ్ళిపోదామా అనుకున్నాము. కానీ ఎలాగైనా సరే మేము ఇక్కడ వచ్చి కంప్లీట్ గా ఈ లొకేషన్ ని చూపించకుండానే వెళ్ళిపోతే మళ్ళీ ఈ మహల్లో వీడియో తీసే ఛాన్స్ ఉంటుందో లేదో, ఎలాగైనా సరే వచ్చాను, కష్టమో నష్టమో నా సబ్స్క్రైబర్లకి ఈ లొకేషన్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపించాలి అని అనుకొని మరి నేను కాసేపు రెస్ట్ తీసుకొని మరి స్టార్ట్ చేశాను. ఈరోజు నేను అనుకుంటున్నాను, ఆ రోజు అలా అనుకోకుండా అక్కడే ఎండ్ అయ్యంటే బాగుండేమో అని. దాని తర్వాత మేము అలాగే కంటిన్యూ అయినంటే మా ప్రాణాలు కోల్పోవడానికి కూడా మేము ఆ రోజు సిద్ధంగా ఉండాలేమో అని అనిపిస్తుంది. అక్కడ జరిగిన ప్రతి సంఘటన కూడాను మా మంచికి జరిగిందా, మా చెడుకు జరిగిందా అనేది మాకే అర్థం కావటం లేదు. ఇలా ఎందుకు అంటున్నానో వీడియోని చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. लाहौल वला क़ुव्वता इल्ला बिल्लाहिल अलियुल अज़ीम। भाई पानी भाई गाड़ी में है क्या पानी? हाँ गाड़ी में तो मंगा लो ना इनसे। भाई जा सकते हैं आप? नीले गाड़ी पोतावा ಇಲ್ಲ నాకు దాహం సామాన్ అన్నా పోగలదా వయసు వస్తుంది. సరే నువ్వు పోయి వాటర్ తీసుకుని రా, జాగ్రత్త. भाई देख समझ के दो, यहाँ के जिन्नात बहुत आखिरी अकेले में नहीं छोड़ते। समथिंग भाई अब्दुल भाई इनको अकेले भिजाना चाहिए, जाते ना हो ना। जाते ले, कुछ प्रॉब्लम नहीं है, मेरे को थोड़ा चाहिए ना. थोड़ा है डर हो रहा। పోగలదా లేదా? జాగ్రత్త, లేదంటే చెప్పు, అందరం పోదామా? పోతావా? ఓకే. बिस्मिल्लाह। ఏదో వాయిస్ వస్తుంది. సడన్ గా బాడీ అంతా ఎందుకో వీక్ అయిపోయింది. अल्लाह ला इलाहा इल्ला हुवल हय्युल क़य्यूम। क्या हुआ भैया? कुछ अलग फील हो रहा है मेरे को. क्या हुआ मेरे को? भाई यहाँ का मैं बोल रहा हूँ आपको, बहुत अलग किस्म के जिन्नात है यहाँ पर। मतलब हर कोई किसी की बस की बात नहीं है सर्वाइव करना। आप यहाँ पर जो है सुबह मतलब 7 बजे 8 बजे तक आ सकते हैं, अंदर भी आ सकते हैं आप, लेकिन जब 12-1 बज जाते यहाँ पर मतलब आना सही नहीं समझते कोई भी। अब यकीन मानो मेरे बॉडी पे इतने गूज़बम्स आ रहे, इतने बुरा हाल है मेरा अभी, मतलब मेरे को आप लोग के साथ डर हो रहा भाई, यकीन मानो। तो सोचो मैं भाई इतने बड़े बड़े लोकेशन का कवर करा, लेकिन एक लौती इरम मंजिल है जो मेरे को डराई, बहुत डराई। तो अभी ये बात करते टाइम भी मेरे पूरे बॉडी पे कांटे आ रहे बोल रहा हूँ मैं आपको। तो ये सीन है यहाँ का। तो अपन अभी क्या है, और भी रूम्स है, इनका वेट कैसा करेंगे अपन? अपन एक्सप्लोर करेंगे जब तक उन्होंने देख लेते अपने को। हाँ आ जाओ, चलो जाएंगे। ये था सल्लार। సడన్ గా ఏదో లైక్ అంటే నాకు ఏదో ఒక ఫ్లాష్ మాదిరి పుడుతుంది. అంటే నేను అక్కడ వీళ్ళ కామెంట్ ఏదో చేస్తున్నప్పుడు, ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఆడ ఎవరు లైక్ ఎదురుగా ఉండి దాదా అన్నట్టు పిలిచినట్టు అనిపించింది. అది నిజం చెప్పనా, అది ఎలా కనిపించింది అంటే నాకు, अब्दुल भाई इधर आओ, जल्दी आओ। कौन है? हाँ अब्दुल भाई इधर आओ। हाँ बोलो. अभी कोई अभी अपने को फॉलो कर रहा था, देखा? हो एकदम पैर दबा के आए तो कैसी आवाज आती? सेम वैसी आवाज है। सर अब मेरे को एक फील हो रहा है
देखो ना मैं कुछ दोस्त करके समथिंग बोला दिखा ना, हाँ उधर मेरे को एक खूबसूरत तो लड़की दिखी भाई। क्या बात कर रहे भाई? सही है, एक खूबसूरत और बिल्लाहि मिनश शैतानिर रजीम। వాటర్ కోసం వెళ్ళిన తరుణ్ సడన్ గా పరిగెత్తుకుంటూ వచ్చి ఏదో కనిపించింది, ఎవరో వచ్చారో అని వచ్చాడు. నేనేమనుకున్నా అంటే అక్కడ ఉండే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ చూసి భయపడి పరిగెత్తుకుంటూ వచ్చాడేమో అనుకున్నాము. కానీ మేము ఊహించిన విధంగా సడన్ గా ఇక్కడికి మనుషులు వచ్చారు. వాళ్ళు ఈ ప్యాలెస్ కి బ్యాక్ సైడ్ ఒక చిన్న ఆఫీస్ ఉంది, ఆ ఆఫీస్ దగ్గర ఉంటూ ఉంటారంట. మీరు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఇది చాలా ప్రమాదకరమైన ప్లేస్, మీకు ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాముండో అని వాళ్ళు మమ్మల్ని బెదిరించారు. वीडियो बनाने आए थे भाई। वीडियो बनाने की जगह है ये। వీడియో తీయనీకి వచ్చాము, మాకు తెలియదు ఇక్కడ ఇబ్బంది అవుతుందనేసి మేము వెళ్ళిపోతున్నాంలే అన్నా కూడా అతను వినకుండా, లేదు మీరు ఉండండి, ఈ టైంలలో ఇలా తిరగకూడదు అని ఏదేదో చెప్తున్నాడు. అతను వినట్లేదు ఎంతసేపు ఉన్నా కూడా. సర్లే అని హిందీ కూడా భయ్యా మనం ఇక్కడే ఉంటే ఇలాగే ఉంటే వాళ్ళు అలాగే మాటలో పెట్టి పోలీసులకు ఫోన్ చేస్తారు, వెంటనే వెళ్ళిపోండి అని సైగ చేస్తే సర్లే అనేసి మేము వెళ్ళిపోతున్నాము. తరుణ్ నేను ఒక పక్క వెళ్ళిపోయాము, హిందీ కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఇంకొక పక్క వచ్చేసాడు. ఈ ప్యాలెస్ మొత్తం కూడాను చాలా పెద్దది, మాకు రూట్ అసలు తెలియడం లేదు, కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పటి వరకు మాకు ఈ రూమ్స్ అన్ని కూడాను గైడ్ చేస్తూ హిందీ కూడా తిప్పాడు. సడన్ గా వాడు ఒక రూట్ లోకి వెళ్ళిపోయి మేము ఒక రూట్ లోకి వెళ్ళిపోతుంటే మాకు కన్ఫ్యూజన్ గా అయిపోయింది. రూములు అన్ని కూడాను చాలా ఉన్నాయి, బయటికి ఎలా వెళ్ళాలో కూడా తెలియట్లేదు అనమాట. సరేలే అని ఏదో ఒక రూట్లో వెళ్ళిపోదాము, ఎగ్జిట్ గా ఎటు పక్క కనిపిస్తే అటు పక్క వెళ్ళిపోదాంలే అనేసి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తున్నాం అనమాట. అంతలోపలే మేము ఊహించిన విధంగా మాకు వాళ్ళు మా మంచి కోసం వచ్చారా లేకుంటే వాళ్ళు మా చెడ్డ కోసం వచ్చారా తెలియట్లేదు, కానీ సడన్ గా తరుణ్ ఒక రూమ్ లోకి వెళ్ళంగానే వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే మనం విపరీతంగా భయపడతామో, మనకు తెలియకుండా మన బాడీ మన కంట్రోల్ నుంచి వెళ్ళిపోతుందో, అప్పుడే ఆ చుట్టుపక్కల ఉండే నెగిటివ్ ఎనర్జీ కానీ ఏదైనా కానీ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. అలాగే ఇప్పుడు చూడండి, తరుణ్ ఆ మనుషులు వచ్చేసారు అనే టెన్షన్ లో ఇంకా అటుపక్క దారి తప్పిపోతున్నాము, ఎలా పోతున్నాము అని భయపడుకుంటూ ఆ చీకట్లో ఏమైందో ఏ భయపడ్డాడో తెలియదు, కానీ సడన్ గా ఒక్కసారిగా వింతగా తనని తాను కోల్పోయి విచిత్రంగా ప్రవర్తించాడు. అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మనోడు అంతలా భయపడ్డాడో అప్పుడేమో ఆసరాగా తీసుకొని తన బాడీలోకి వెళ్ళడానికి పూర్తిగా ప్రయత్నించింది. తరుణ్ ఏ తరుణ్ ఏ తరుణ్ 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 ఏమైంది? తరుణ్ ఎక్కడికి? తరుణ్ 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 ఏమైంది నీకు? తరుణ్ 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 ఏ తరుణ్ ఏ తరుణ్ తరుణ్ గైస్ 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 తరుణ్ 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 भाई నిజంగా మనోడికి చాలా ఇబ్బంది అయిపోయింది. అర్థంతో అటాక్ చేస్తుంది, బ్లడ్ వచ్చేసింది చూడండి. తరుణ్ 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 తరుణ్ని ఈ సిచ్యువేషన్ లో చూసి
కన్నీళ్ళు ఆగలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సడన్ గా బ్లడ్ రావడం ఏంటి, ఏం జరిగింది అని మెంటల్ ఎక్కిపోయింది. ఒక్కడిని వదిలిపోలేక, నాకు ఒక్కడిని తనని కంట్రోల్ చేయలేక చాలా ఇబ్బంది పడ్డాను. హిందీ వాడు బయటికి వెళ్ళి మరి బయట తిరిగి కార్లో అంతా చెక్ చేసి మేము అక్కడ లేమని, లోపలనే ఎక్కడో ఇరుకపోయామని మళ్ళీ లోపలికి వచ్చి వెతుక్కుంటూ ఒక రూమ్లోంచి మా అరుపులు విని పరిగెత్తుకుంటా ఆ రూమ్ కాడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఫైనల్ గా తరుణ్ అయితే లేపి బయటికి తీసుకొని వచ్చాము. నిజంగా గైస్, అంటే అటాక్ అవ్వడం అంటే మామూలుగా ప్రతిసారి అటాక్ అయితే బాడీలోకి అయితే వింతగా ప్రవర్తించడము ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ చెప్పాను కదా, ఇక్కడ ఉండే జిన్ శక్తితో లేకుంటే దానికంటే పవర్ఫుల్ తో మనిషిని చంపేయడానికే చూస్తుంది. తరుణ్ని ఏం చేసిందో తెలియదు. బ్లడ్ అంతా చెవుల్లోంచి ముక్కల్లోంచి వచ్చింది. ఓకేనా ఓకేనా బాయ్ देखो బ్లడ్ देखो బ్లడ్ గాయ్ చూడండి, అయ్యా బ్లడ్ వచ్చేసింది. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, చివరి వరకు చూడండి, మీకు కొన్ని మాటలు చెప్తానని. ఇంతవరకు వీడియోని చూసి చివరికి వచ్చి నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ముందుగా థ్యాంక్ యూ. ఇన్ని రోజుల నుంచి నేను చాలా సార్లు ఇది చెప్దాము అని చూశాను, కానీ ఎప్పుడు అవకాశం రాలేదు. సరేలే ఏం చెప్పాలి అని సైలెంట్ అయిపోయాను. కానీ ఈసారి మటుకు ఖచ్చితంగా చెప్పాలి అనేసి డిసైడ్ అయ్యాను. అది ఈ వీడియోతోనే చెప్తే అందరికీ అర్థమవుతుందని. ఈ వీడియోలో జరిగిన ఎక్స్పీరియన్స్ ని మీరు కళ్ళారా చూశారు కదా, ఇలాంటి వీడియోలలోనే చెప్తే ఇంపాక్ట్ ఉంటుందనేసి ఈ వీడియోలో చెప్తున్నాను. ఇప్పుడు మీరు చూశారు కదా ఎంత ప్రమాదంగా మేము ఈ లొకేషన్ లో ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఒకటికి మించి 2-3 ప్రమాదాలు తప్పించుకున్నాము. స్టార్టింగ్ లో నాకు అటాక్ అయినట్టు అనిపించింది. దాని తర్వాత ఎవరో రావడము, వాళ్ళు పోలీసులకు ఫోన్ చేస్తామంటే అక్కడి నుంచి మేము పారిపోతున్నప్పుడు తరుణ్కి అవ్వడము. సడన్ గా తరుణ్ సిచ్యువేషన్ చూస్తే నిజంగా నేనైతే ఆ ప్లేస్ లో ఏడ్ చేశాను. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక పక్క తరుణ్ అలా పడిపోయాడు, ఎవరు తోడు లేరు. ఎందుకురా, మేము ఎందుకు వచ్చాము, మేము ఎందుకు తీస్తున్నాము, మేము ఇంత కష్టపడాల్సిన అవసరం మాకేంటి అని ఫీల్ అనిపించింది. ఇలా ఎందుకు చెప్తానంటే, నేను ప్రతి వీడియో కూడాను చాలా వరకు లైక్ చేయండి అన్నా కూడా మీరు ఎందుకు లైక్ చేయడం మానేశారు. ముందు బాగా లైక్స్ చేస్తూ ఉన్న వాళ్ళు మధ్యలో సడన్ గా ఏమైందో నాకు తెలియట్లేదు, చాలా మంది లైక్లు తగ్గించేశారు. అంటే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తానంటే, కనీసం ఇప్పుడు మేము అంత రిస్క్ చేసి మీకోసం ఇప్పుడు తెలుగులో ఎవరు లేనంత కంటెంట్ మనం ఇస్తున్నాము. ఎవరు వీడియోస్ చేయనంత ఎక్స్ప్లోర్ చేయని ప్లేసెస్ కూడా మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అలాంటప్పుడు మీ నుంచి నేను కోరుకునేది సపోర్ట్, జస్ట్ ఒక లైక్. మీకు ఇంతకు ముందు కామెంట్లు చాలా మంది పెడుతూ ఉండేవాళ్ళు, లైక్ ప్రతి వీడియోకు 1K కూడా దాటుతూ ఉండేది. మధ్యలో నేనే కామెంట్ సెక్షన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఛానల్కి ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనేసి ఎక్కువ కామెంట్లు పెట్టద్దన్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నా చూడండి, మీకు నచ్చినన్ని కామెంట్లు పెట్టండి, కానీ తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ లో రెవెన్యూ ముందు వచ్చినంత రావటం లేదనేసి చాలా మంది మానేశారు. ఒకప్పుడు మన తెలుగులో కొన్ని 100 ఛానళ్ళు ఉండేటి, యాక్టివ్ గా వీడియోలు చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళంతా కూడాను కంప్లీట్ గా ఛానళ్ళని డౌన్ చేసేసి బిజినెస్లకి వెళ్ళిపోతున్నారు. యూట్యూబ్ లో ఒకప్పుడు వచ్చేంత రెవెన్యూ ఇప్పుడు రావటం లేదు. ప్రతి వీడియోకి 100K వ్యూస్ వస్తే వాళ్ళకి దగ్గర దగ్గర $100 వచ్చేది. ఇప్పుడు 100K వ్యూస్ వస్తే కనీసం సగం $50 కూడా రావడం లేదు. అందుకనేసి చాలా మంది యూట్యూబర్లు మానుకొని మిగతా ప్రొఫెషనల్లకి, బిజినెస్లకి దిగిపోతున్నారు. అలాగే మన తెలుగులో గోస్ట్ వీడియోస్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడాను అలాగే వాళ్ళ బిజినెస్లలో బిజీ అయిపోయారు. నువ్వెందుకు వెళ్ళలేదురా అంటే, మనకు బ్యాక్గ్రౌండ్ లేదు. నాకు కనీసం తిప్పి కొడితే అకౌంట్లో ఒక 50,000 కూడా ఉండదు నా అకౌంట్లో. అలాంటిది నేను బిజినెస్లు చేసేంత కెపాసిటీ నాకు ఇంకా రాలేదు. నేను ఒకప్పుడు ఆటో తోలుకుంటూ రోజుకు ఒక కూలిబాటు మాదిరి 500-1000 రూపాయలు తెచ్చుకుంటూ ఉండేవాడిని.
అలాగే నేను కూడా ఇప్పుడు యూట్యూబ్ లో అదే కష్టం పడుతున్నాను అనమాట. చాలు నాకు అన్ని పోను, నేను షూట్లు చేసుకోను, దాని తర్వాత అందరికి తలా ఇంత ఇచ్చుకున్నప్పుడు నాకు మిగిలింది నా కూలిపాటి నేను ఆటోకి వెళ్తే ఎంత వస్తుందో అంత వచ్చినా చాలు అని నేను ఇప్పుడు చేసుకుంటున్నాను. నాకు బిజినెస్ అంత కెపాసిటీ లేదు, ప్లస్ నాకు వదులుకోవడం ఇష్టం లేదు. వచ్చిన కాడికి రానిలే అనేసి నేను చేస్తున్నాను. ఇలాంటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ వీడియోల వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు మేము గడుపుతున్నాము. ఒకప్పుడు ఎంత హ్యాపీగా హెల్తీగా ఉన్నా నేను ఇప్పుడు ఎలా ఏ హెల్త్ కండిషన్లు ఫేస్ చేశానో నాకు తెలుసు. అర్ధరాత్రి 2-3 తెల్లవారిందాక కూడా షూట్లు చేస్తుంది. దాని తర్వాత ఎడిటింగ్ కూడా రాత్రులు తెల్లారులు చేయాల్సి వస్తుంది. ఒక కెమెరా కాదు, 2 కెమెరాలు కాదు, ఒక్కొక్కసారి నేను లొకేషన్ లో 3 కెమెరాలు కూడా యూజ్ చేస్తాను. 3 కెమెరాలు యూజ్ చేస్తున్నప్పుడు 3 కెమెరాల ఆడియోలు సింక్ చేయాలి, మాట పర్ఫెక్ట్ గా రావాలి, వీడియో క్లిప్ పర్ఫెక్ట్ గా రావాలి. ఇదంతా కూడాను ఎడిటింగ్ కూడా లేట్ అవుతుంది. మీకు వీడియోలు కూడా చాలా వరకు లేట్ అయ్యేది కూడా అందుకే. ఈ ఎడిటింగ్ మొత్తం మ్యాచ్ చేసుకొని దాని తర్వాత నేను ఏదన్నా వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా దానికి తగ్గట్టు వీడియో క్లిప్స్ కానీ ఫొటోస్ కానీ యాడ్ చేస్తే మీకు కనీసం నా వంతుగా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చాలా వరకు ప్రయత్నిస్తూ ఉంటాను. ఇదే కంటెంట్ మనం తమిళ్లో కానీ లేకుంటే కన్నడలో కానీ వేరే భాషలలో చేస్తూ ఉంటే వాళ్ళు ఫుల్గా సక్సెస్ అవుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. అదే నేను చేస్తూ ఉంటే నాకు ఇక్కడ ఎందుకు అంత సపోర్ట్ లభించడం లేదు అర్థం కావడం లేదు. ఇప్పుడు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను నేను హ్యాపీగా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తాను. కానీ చూసిన ప్రతి ఒక్క వ్యూవరు లైక్ చేయడం లేదు, అలాగే సపోర్టింగ్ కి సబ్స్క్రైబ్ చేయడం లేదు. నేను ఎవరు ఇవ్వలేనంత కంటెంట్ ఇస్తున్నాను, దెబ్బలు తగిలించుకుంటున్నాను. దాని తర్వాత నా టీంలో ఉండే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ఇప్పుడు అలా దెబ్బలు తగులుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి అనేసి టీంలోకి రావడము మానుకున్నారు. మీరు చాలా మంది కామెంట్ పెడుతూ ఉంటారు కదా, వాళ్ళు రావడం లేదు, వీళ్ళు రావడం లేదంటే దానికి రీజన్ ఇది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లోకి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ కొంతమందికి ఆల్మోస్ట్ మ్యారేజ్ అయ్యి ఉన్నారు మన వాళ్ళు. అలాగే ఇళ్లలో ఉండే అమ్మ వాళ్ళు కూడా పంపించడం లేదు. ఎందుకు మీరు వెళ్ళి అలా ప్రాణాల మీద తెచ్చుకోవడం ఎందుకు అంటున్నారు. నాకు కూడా ఎన్నోసార్లు మా ఇంట్లో వాళ్ళు నువ్వు చెయ్యొద్దు, ఇది మాని, ఎందుకు మనకు, నువ్వు డ్రైవింగ్కి వెళ్ళొచ్చినా కూడా మాకు హ్యాపీనే అనే మాట అంటారు. కానీ నేను మొండికి లేదు, నేను చెయ్యాలి, నాకు ఇదొక ఆనందం, నాకు ఇదొక ప్యాషన్, నేను ఖచ్చితంగా యూట్యూబ్ చేయాలి అనే ఉద్దేశంతో నేను కంటిన్యూ అవుతూ వస్తున్నాను ఫ్రెండ్స్. దగ్గర ఇప్పుడు నేను కంప్లీట్గా యూట్యూబ్ జర్నీ మొత్తం లెక్కాచారం వేసుకుంటే 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ 5 సంవత్సరాల్లో నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను, ఎన్ని హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో, ఎన్ని బాధ మూమెంట్స్ ఉన్నాయో నాకే తెలుసు. కాబట్టి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మిగతా వాళ్ళలాగా మిగతా ఛానళ్ళు క్లోజ్ అయిపోయినట్టు మన ఛానల్ కూడా క్లోజ్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చాలా ముఖ్యం. ప్రతి వీడియోకి మీ సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాము. మీ నుంచి నేను డబ్బు కోరడం లేదు, మీ నుంచి నేను మీ ఆస్తులు కోరడం లేదు. జస్ట్ ఒక లైక్ ఇవ్వండి, మీకు ఎటువంటి ఖర్చు రాదు ఒక లైక్ ఇవ్వడం వల్ల. దాని తర్వాత మీకు తెలిసిన ఒక 2కో 3కో జస్ట్ షేర్ చేయండి వీడియో వచ్చినప్పుడు. అలాగే ఇన్స్టాగ్రామ్లలో స్టోరీస్ మెన్షన్ చేయండి, నేను రీమెన్షన్ కూడా చేస్తాను. అలా మెన్షన్ చేయడం వల్ల మన ఛానల్ కమ్యూనిటీ గ్రోత్ అవుతే, మంచిగా వీడియోలు తీస్తే ఇంకా కొత్త ప్లేసెస్కి మరీ వెళ్ళి నేను వీడియోస్ తీయగలుగుతాను. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు జస్ట్ మా కడప సరౌండింగ్లోనే తీస్తూ ఉండేవాడిని. ఇప్పుడు నేను కారు తీసుకొని మన మొత్తం హైదరాబాద్ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ ఇక్కడ కూడా వెళ్తాను, వెళ్ళి తీస్తాను. కార్ లేకముందు కూడా వెళ్ళాను, వెళ్ళి తీసాను కూడా. తమిళనాడు తీసాను, కర్ణాటకలో కూడా తీసాను. హైదరాబాద్కి ఫస్ట్ టైం వెళ్ళాను మొన్న. ఈ లొకేషన్లో మొత్తం కంప్లీట్గా తీసుకొని వచ్చాను. చాలా చెప్పాలని ఉంది, కానీ నాకు మాటలు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నా కూడా నాకు ఒక్కోసారి అర్థం కాదనమాట. లైక్ ఎమోషనల్ కానీ, లేకుంటే ఏదైనా టెన్షన్ వచ్చినా కానీ, లేకుంటే ఏదన్నా చెప్పడంలో నేను తడబడతాను. మీకు వీడియోలలో కూడా చాలాసార్లు గమనిస్తూ ఉంటారు. వీడియోలో మాట్లాడుతూ మాట కట్ ఉంటుంది. తర్వాత ఏదో చిన్న పదాలు మిస్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి అనమాట. నాకు
పూర్తి ప్రాపర్గా మాట్లాడడం కూడా చేత కాదు గైస్. కానీ చెయ్యాలి 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 ఒకటే, ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ అవ్వాలి అనే మైండ్ ఒక్కటి 24 గంటలు నా మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, నేనైతే మీకు చెప్పదలుచుకునింది ఒకటే, మీరు సపోర్ట్ చేయండి, నేను హ్యాపీగా ఉంటాను, మీకు మంచిగా వీడియోస్ అందిస్తాను. అలాగే మన టీం అందరూ కూడాను మళ్ళీ హ్యాపీగా అందరు రావాలని మీరు కోరుకోండి. అందరూ వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలని నేను కూడా అనుకుంటూ ఉన్నాను. సో వన్స్ అగైన్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ లైఫ్ లాంగ్ ఇలాగే ఇవ్వండి. మంచి మంచి వీడియోస్ అన్ని నేను అందిస్తాను. నా వంతుగా నేను చెప్పాను. ఇప్పుడు మీ వంతు, మీరు ఈ వీడియోకి మీ మనస్ఫూర్తిగా ఎంతమందికి అయితే ఈ వీడియో నచ్చిందో అంతమంది మీరు ఎన్ని లైకులు ఈ వీడియోకి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారో అన్ని లైకులు ఇవ్వండి. నేను ఎన్ని లైకులు ఇవ్వండి అని కూడా టార్గెట్ ఇప్పుడు నుంచి పెట్టాను. మీరే మనస్ఫూర్తిగా నా హార్డ్ వర్క్ మీకు ఎంతమందికి నచ్చిందో చూస్తాను. మీరు చేసే లైకులు ఇంతమంది నా హార్డ్ వర్క్ని మెచ్చుకుంటున్నారని నేనే ఫీల్ అవుతాను. ప్లీజ్ చూసిన ప్రతి వ్యూ కూడాను లైక్గా మారుతుందని అనుకుంటున్నాను. సో చూద్దాం ఇంతమంది వ్యూవర్స్ మన ఫ్యామిలీ మెంబర్ మాదిరి నన్ను అనుకొని చేస్తారు. సో చూద్దాం.